బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమలలో తొక్కిసలాట చోటు చేసుకుంది. వైకుంఠ దర్శనం కోసం అయితే క్యూ లైన్లలోనైతే నిలుచునేందుకు కూడా ఒక్కసారిగా కూడా అందరూ గుమ్ముగూడి అక్కడి నుంచి వెళ్లే ప్రయత్నంలోనైతే తొక్కిసలాట చోటు చేసుకుంది. ఇందులో 6 మృతి చెందడం కూడా జరిగింది. అయితే తిరుమల వైకుంఠ ద్వార దర్శనం అయితే ప్రజెంట్ విషాదకరంగా మారింది. వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కోసం అయితే క్యూ లైన్లలో నిలుచోటానికి వెళ్లేటప్పుడైతే తొక్కిసలాట చోటు చేసుకుంది. 7 భక్తులు మృత్యువాత పడ్డారు. అయితే మృతుల్లో 5 మహిళలు ఉన్నారు, 2 పురుషులు. మృతులు బుద్దేటి నాయుడు బాబు, రజని, లావణ్య, శాంతి, ఇక కర్ణాటకకు చెందిన నిర్మల, సేలంకి చెందిన మల్లికగా గుర్తించారు. తొక్కిసలాటలో 48 మంది భక్తులకి గాయాలయ్యాయి. ఇక స్విమ్స్ లో 12 మందికి, రుయాల 36 మందికి చికిత్సను అందిస్తున్నారు. అయితే తిరుమల వైకుంఠ ద్వారా సర్వదర్శన టోకెన్ల జారీ వ్యవహారం అయితే ఇప్పుడు తీవ్ర విషాదాన్ని నింపుతోంది. టోకెన్ల కోసం ఊహించని రీతిలో కూడా భక్తులు పెద్ద ఎత్తున రావడంతో తోపులాట జరిగింది. ఈ ఘటనలో ఇప్పటికే 6 మృత్యువాత పడటం సర్వత్రా చర్చనీయాంశంగా మారుతోంది. ఈ దుర్ఘటనలో చనిపోయిన వారిలో 5 మహిళలు ఉండగా 2 పురుషులు ఉన్నారు. అయితే మనం దానికి సంబంధించిన విజువల్స్ ను కూడా మనం చూస్తూ ఉన్నాం. వీరందరూ కూడా వైకుంఠ ద్వార దర్శనానికి అయితే బయలుదేరారు. రేపు వైకుంఠ ఏకాదశి. అయితే వీటికి సంబంధించి కూడా ఆల్రెడీ ప్రీ ప్లాన్డ్ గా వెళ్తారు కాబట్టి అందుకని చెప్పేసి కూడా డెఫినెట్ గా మాకు టోకెన్ రావాలి, ముందలే ఉంటే గనక టోకెన్స్ అందుతాయి, వెనక ఉన్న వాళ్ళకి టోకెన్స్ అందవు అని చెప్పి డెఫినెట్ గా కూడా అక్కడ ఉన్న వాళ్ళు అనుకుంటూ ఉంటారు. ముందుగానైతే ఇప్పుడు ఉంది కదా, ఈ క్యూ లైన్ లో నుంచోబెడతారు. ఈ క్యూ లైన్ లో నుంచోబెట్టిన తర్వాత టోకెన్లు ఇచ్చేటప్పుడు ఒక్కసారిగా కూడా వీళ్ళని వదులుతారు. ఆ టైంలోనైతే ఈ తొక్కిసలాట ఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. ప్రెసెంట్ వీళ్ళు క్యూ లైన్ లో ఉన్న దృశ్యాలను మనం చూస్తున్నా. అపస్మారక స్థితిలోకి వెళ్ళిన లేడీని అక్కడ మనం స్పాట్ విజువల్స్ మనం చూస్తూ ఉన్నాము. ఆమె అపస్మారక స్థితిలో వెళ్ళిపోయారు అక్కడ ఒక్కసారిగా కూడా. అదే కాక ఒకవేళ వారు అపస్మారక స్థితిలోకి వెళ్ళిన తర్వాత కూడా చుట్టూ కూడా జనాలు ఉండటం వల్ల ఊపిరి ఆడటం అనేది కష్టంగా మారుతుంది. సో ప్రెసెంట్ అక్కడ ఉన్న అటువంటి సిచ్యువేషన్స్ ని మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ తొక్కిసలాట్లో 48 మంది భక్తులకు గాయాలయ్యాయి. ప్రెసెంట్ వారికి చికిత్సను అందిస్తున్నారు. ఇందులో 6 మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. ప్రెసెంట్ అయితే ఇలాంటి ఘటన తిరుమలలో చోటు చేసుకోవటం అయితే భక్తులను కలవరపాటుకు గురి చేస్తుంది. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం తెలిసిన వాళ్ళందరూ దీని మీద చంద్రబాబు నాయుడు, అదేవిధంగా మోడీ వీళ్ళు కూడా స్పందించడం జరిగింది. ఏపీ సీఎం అదేవిధంగా ఇటు వీళ్ళందరూ కూడా స్పందించారు. ఇక ప్రెసెంట్ అయితే వీళ్ళందరూ కూడా చికిత్స చెందుతున్నారు. అయితే వీరికి సంబంధించిన వివరాలను కూడా గుర్తించడం జరిగింది. మృతుల్లో ఒకరు నర్సీపట్నంకు చెందిన బుడ్డేటి నాయుడు బాబుగా గుర్తించారు. రైట్, దీనికి సంబంధించి ఒకసారి అసలు అక్కడ ఏం జరిగిందో ఆ తోపులాట విజువల్స్ ని మనం ఒకసారి బిగ్ టీవీ స్క్రీన్ మీద క్లియర్ గా చూద్దాం. సో ఈ ఘటనలోనైతే మొత్తం కూడా గాయపడిన వారికి అయితే చికిత్స అందిస్తున్నారు. అయితే అక్కడ ప్రత్యక్ష సాక్షులతో ఎవరైతే ఆ తోపులాట జరిగినప్పుడు ఏం జరిగింది అనేది అక్కడ ఎవరైతే ఉన్నారో వారందరితో కూడా మా రిపోర్టర్ దామోదర్ మాట్లాడారు. ఒకసారి ఆ మాటల్ని మనం విందాం. అయితే రాత్రి జరిగిన ఘటన నేపథ్యంలో కొంతమంది చాలా మంది టోకన్స్ తీసుకోకుండానే వెళ్ళిపోయిన పరిస్థితి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము వైజాగ్ నుంచి వచ్చాం స్వామి. వైజాగ్ నుంచి వచ్చాం వైకుంఠ ఏకాదశికి. లైన్లోకి వెళ్ళాం. సాయంకాలం 5 గంటల లైన్లోకి వెళ్ళాం. 5 గంటల లైన్లోకి వెళ్ళి మేము ఉన్నాం. 7:30 8 ప్రాంతంలో ఒగ్గేశారు. పొలవమని ఒగ్గేశారు. మా ఆవిడ కొద్దిగా ముందు నుంచాం, మేము వెనకాతలు ఉన్నాం. అయితే మా ఆవిడ ముందు వెళ్ళిపోయింది కదా మేము అనుకున్నాం. ముందు అనుకుని వెళ్ళిపోతే మాకు తెలియదు మా ఇన్సూరెన్స్ అయిందని. అంబులెన్స్ని వెళ్తున్నాయి కానీ ఏమో మాకు తెలియదు. మేము ఎందుకంటే మా ఆవిడ ముందు వెళ్ళిపోయింది కదా, మేము వైకుంఠ టికెట్లు కూడా తీసుకున్నాం. అదే లైన్ కాదు దొరికే. ఎందుకే మా ఆవిడ రాదు, అందుకే మా ఆవిడ రాదు. నెతుకుతాను రాత్రి 11:30 11 అయింది. మా అబ్బాయి సెల్ల ఫోటో తీసి పోలీస్ మాకు చూపించాడు. ఈ మాత్రం నేనే అంబులెన్స్ ఎక్కిన కాల్ బాగోలేదు ఎక్కించానని చెప్పింది. అయితే ఇక్కడ ఈ హాస్పిటల్కి పంపించారు. ఈ హాస్పిటల్కి వెళ్ళిపోయినాను. ఈ హాస్పిటల్కి వస్తే లోపల చెక్ చేస్తే లేదు. తర్వాత ఇంకో హాస్పిటల్ అక్కడికి వెళ్ళాను, అక్కడ కూడా లేదు. ఇలా బయటకు వచ్చిన తర్వాత సెల్లోనే మెసేజ్ లాగా వచ్చి ఆ సెల్లో వీడియో వచ్చింది. ఇక మా ఆవిడ ఇలాగ పడుకుంది, ఇది నొక్కుతున్నారు, ఇక తీసి స్పాట్లో నొక్కుతున్నారు. ఇంకంతే వచ్చి చూసా కనపడలేదు. వీళ్ళందరూ ఉన్నారు, ఫోటోలు చూపిస్తున్నారు. స్వామి మీ మాత మీ అబ్బాయి మీ ఎవరు మీ తాళి కావాలని చూపిస్తే మా ఆవిడని అనగానే మీ ఆవిడ చనిపోయింది మార్చులు వేస్తాం అన్నారు. అంతే, కనీసం చనిపోయిన ఇన్ఫర్మేషన్ కూడా అవ్వలేదు స్వామి. వాడి కూడా ఇప్పుడు వచ్చి చూపించలేదు, చేయలేదు. ఏం పేరు మీ ఆవిడ? శాంతి అండి, కనిపిల్లి శాంతి అండి. మీది వైజాగ్ సిటీనే అండి. ఎంత మీరు ఎన్ని గంటలకు? నిన్న 5 గంటలకు సాయంత్రం వెళ్ళాం. సాయంకాలం 5 గంటలకు 4 కిలో లైన్ కట్టాం.
మీరు ఎంతమంది వచ్చారు సార్? మేము వీళ్ళతో పాటు వచ్చాం సార్. మేము దాదాపు ఒక 20 మంది నెంబర్స్ వచ్చామండి. మిగతా వాళ్ళందరూ లేడీస్ అండి. ఆ లేడీస్ని మేము మరి రాత్రిపూట ఇక్కడ తిప్పలేక వాళ్ళ పిల్లలతో ఉన్నారు, వాళ్ళని దర్శనార్థం వెళ్ళిపోమని చెప్పామండి. మేము వీళ్ళతో సహాయ సహకారాలు అందించడానికి మేము వీళ్ళతో ఉండాలి కాబట్టి మేము 2 మగవాళ్ళం వీళ్ళతో వచ్చాము సార్. కాకపోతే ఆవిడ చనిపోయిందని మాకు అసలు ఇంటిమేషన్ ఇవ్వకుండా ఆవిడని తీసుకెళ్ళి అక్కడ మార్చిలో పెట్టడమే మాకు బాధగా ఉంది సార్. అసలు అంటే మీ నెంబర్ ఏమి ఆమె దగ్గర దొరకలేదు? మా నెంబర్ దొరికిందో లేదో మాకు తెలియదండి. అప్పటికి ఆవిడ చనిపోయిందో కూడా మాకు తెలియదు. ఇక్కడ హాస్పిటల్ తీసుకొని తర్వాత చనిపోయిందేమో. సిపిఆర్ చేసే విజువల్స్ లో ఉండే ఆమె? అవును సార్, ఆవిడే సార్. అయితే ఆవిడ దగ్గర ఆధార్ కార్డు కూడా ఉంది సార్. ఆ ఇంటిమేషన్ బట్టి కూడా మాకు చెప్పొచ్చు సార్, కానీ వాళ్ళు చెప్పలేదండి. మేము మీడియా సహకారంతోనే మాకు వాట్సాప్ మాకు సెల్లో వచ్చిందండి. వాటి బట్టే మేము ఇక్కడికి వచ్చాం, కానీ లేకపోతే మేము మీ మీడియా లేకపోతే మేము అది కూడా మాకు తెలియదు సార్. అది ఈ పోలీసులు కానీ ఎవరు కూడా మాకు చెప్పలేదు సార్. ఇలాగ అయ్యింది, మేము అంబులెన్స్లో ఎక్కి తీసుకెళ్ళామని పోలీసులు కూడా అక్కడ మాకు ఇంటిమేషన్ ఇవ్వలేదండి. ఆ ఆధార్ కార్డు చూసి డ్రెస్ వేసుకున్నారు, బట్టలు వేసుకున్నారు. ఇలా జరిగింది, మీ ఆవిడ అనౌన్స్మెంట్ కూడా ఇలా జరిగింది, చేసింది, పలానా బట్టలు వేసుకున్నారు, చేశారు, ఈ మాట అలాగే ఉంది అలాగే ఉంది, ఒక ముక్క చెప్పలేదు. ఏది జరిగింది తోస్తారు అంతే. మేము అక్కడ నెత్తుకుంటున్నాం. ఏంటి బయలుపాటు నెత్తుకుంటాం అక్కడ పద్మావతి పార్కులో నెత్తుకుంటాం. మొత్తం అంతా తెగ తీసుకుని నెత్తుకుంటాం. 11 నాకు తెలిసింది. మా అబ్బాయి పొట్టైతే చల్ల పొట్టైతే పోలీసు ఆవిడ చెప్తుంది అన్నమాట. మీ అమ్మని కాల్ బాగాలేదు, హాస్పిటల్కి తీసుకెళ్ళారని. ఇక్కడికి వస్తే ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇంకో హాస్పిటల్ అక్కడికి వెళ్ళి అక్కడ రాలేదు. అక్కడ ఎలా హాస్పిటల్ బయటకు వచ్చే వీడియో వచ్చింది, చల్ల అని వచ్చింది. మా ఆవిడకి ఇలా నొక్కుతున్నారు ఇదే స్పాట్లోనే. నొక్కితే ఇలాగ వచ్చిన తర్వాత ఇక్కడ ఉండి మీ ఆవిడ కావాలంటే మా ఆవిడ సాయంత్రం పొడి ఉందన్న ఫోటో చూపించారు. ఫోటో మా ఆవిడ ఉంది. మీ ఆవిడ ఆల్రెడీ పోస్ట్ మార్టంకి వెళ్ళిపోయింది. మీ పేరు? నా పేరు వెంకటేష్ అండి. సిటీనేనా? వైజాగ్ సిటీ అండి. వెంకటేష్ యొక్క భార్య ఏదైతే శాంతి నిన్న తొక్కిసలాట్లో మరణించింది. వారి మృతదేహాన్ని కూడా ఇంతవరకు తమకు చూపించలేదంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రెజెంట్ ఈ ఘటనకు సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వివరాలు వెల్లడిస్తున్నప్పుడు కానీ వాళ్ళకి ఆ విషయం ఎప్పుడు తెలిసింది అని చెప్పి మా రిపోర్టర్తో పంచుకున్నప్పుడు కానీ ఇలాంటి విజువల్స్ అన్ని కూడా డెఫినెట్ గా కూడా చూస్తున్న చూపరులను అయితే కన్నీరు పెట్టిస్తున్నాయి. అంటే తిరుమలలో దేవుడు దర్శనం కోసం వెళ్ళినప్పుడు మరి కాసేపట్లో టోకెన్లు తీసుకుని దేవుడు దర్శనానికి వెళ్తామని వెయిట్ చేస్తున్న సమయంలో ఇటువంటి ఘటన చోటు చేసుకోవడంతో ఇది ఒక్కసారిగా దిగ్భ్రాంతి చోటు చేసుకుంది. తిరుమల వెళ్లే భక్తులు కానీ లేకపోతే తిరుమలలో ఉన్న భక్తులు కానీ అక్కడ సాక్షులు కానీ వాళ్ళతో పాటు వచ్చిన వాళ్ళు ఈ విధంగా అపస్మారక స్థితిలోకి వెళ్లారు. 40 మందికి పైగా ప్రజెంట్ చికిత్స తీసుకుంటున్నారు. వాళ్ళలో 6 చనిపోయారు అన్న విషయాన్ని తెలుసుకున్న వారు దిగ్భ్రాంతి చెందారు. అయితే దీని మీద ప్రభుత్వ పెద్దలు కూడా స్పందించారు. వాటికి సంబంధించి డీటెయిల్స్ చూద్దాం. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు చాలా దురదృష్టకరమైనటువంటి రోజు. ఏదైతే జరగకూడదు అని అనుకున్నామో అదే ఈరోజు జరిగింది. దీని మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇందాకే టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. నేను కూడా దాంట్లో పార్టిసిపేట్ చేశాను. ఆయన తీవ్రంగా బాధపడుతున్నాడు. మోడీ గారి మీటింగ్ సక్సెస్ఫుల్గా చేసుకొని ఇంటికి రాగానే ఈ దురవార్త విన్నారు. చాలా బాధపడ్డారు. ఇది కొంతమంది అధికారుల వైఫల్యం అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ ఈ సంఘటన జరగడం చాలా దురదృష్టకరం. ఎలా జరిగింది ఏంటి అనేది మొత్తం అధికారులను అడిగి ముఖ్యమంత్రి గారు తెలుసుకున్నారు. ఏది ఏమైనప్పటికీ ఇది జరగటం రేపులో ఎల్లుండి పండగ పెట్టుకొని ఇది జరగటం చాలా దురదృష్టకరం అని చెప్పి ముఖ్యమంత్రి తీవ్రంగా దిగ్భ్రాంతి చెందారు. వారు చాలా బాధపడుతున్నారు. జరిగేది జరిగిపోయింది, మళ్ళీ తిరిగి రాదు. ఫ్యూచర్లో దీన్ని ఒక ఎక్స్పీరియన్స్గా తీసుకొని రాబోయే రోజుల్లో ఏ విధంగా చేయాలనేది అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటాం. ఇప్పుడు కూడా దీనికి బాధ్యులైన వారి మీద శాఖాపరంగా తప్పకుండా ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటారు.
చాలా వార్నింగ్ కూడా ఇవ్వటం జరిగింది వీళ్ళు. సార్ అక్కడ వచ్చినప్పుడు మేము 1 o'clock ఎంటర్ అయినాం లోపలికి. ఎక్కడ బైరాడ్పేట అక్కడ ఉన్నప్పుడు క్రౌడ్ లేదు. మేము ఎప్పుడు 5 నుండి క్రౌడ్ ఎక్కువైంది. ఆ క్రౌడ్ ఎక్కువైన వల్ల గేట్ ఏం చేశారు 8:15 అట్లా గ్రేట్ బయటకు ఏదంటే ఇరుకొట్టారు. వచ్చినప్పుడు ఒకటేసారి ప్రెజర్కి వచ్చేసారు. వచ్చినప్పుడు నాకు చెస్ట్కి ప్రెజర్ చేసారు. నేను బయటకు వచ్చేస్తే ఏదో దేవుని దయ వల్ల పోలీసులు నన్ను బయటకు ఎక్కుని వచ్చారు. అయిన తర్వాత ఏంటంటే మా ఫ్రెండ్ అక్కడే కింద పైన తొక్కేసినప్పుడు కాలు ఫ్రాక్చర్ అయింది. ఆయనకి బీపీ కూడా చాలా లోపు అయినా మళ్ళీ నీళ్ళు అవన్నీ తెచ్చిచ్చి నేను మళ్ళీ ప్రిపేర్ చేసుకుని ఆయన ఇది అంబులెన్స్లో ఇటు తెచ్చేసుకుని వచ్చేసాను. ఎట్లుంది పరిస్థితి? సార్ కొంచెం క్రిటికల్ ఉంది, కాలు ఇరిగింది. ఫ్రాక్చర్కి వెళ్ళారు కదా మీరు, ఎలా ఉంది? అదే కొంచెం క్రిటికల్గా ఉంది, కాలు ఇరిగింది. ఆయన తర్వాత ఇది కొంచెం అతని హార్ట్ పేషెంట్ ఆయన. మిగతా వాళ్ళని చూసారా అక్కడ? చూసాను సార్, క్రిటికల్ గా ఉంది. కొంచెం ఎంతమంది ఉన్నారు లోపల? నాకు తెలిసిన మటుకు 10 members ఉన్నారు. అంతమంది ఉన్నారు లోపల. చనిపోయినారు అంటున్నారు, ఏమన్నా ఐడియా? ఏం సార్ అదేం ఐడియా లేదు నాకు. నేను చూసిండేది అది వాస్తవం. అది వందల సంఖ్యలో జనాలు వస్తున్నారు. ఇప్పటికి 5-6 వేల మంది ఆ పార్క్లో ఉన్నారు. అయినా ఆ పార్క్లో ఫెడ్డేట్లు లేవు, త్రాగునీరు లేదు, భోజనం ప్యాకెట్లు ఇవ్వాల. ఒకేసారి గేట్ తెరవడంతో వాళ్ళు తోసుకోవడం, ఒకరి మీద ఒకరు పడడం వల్లనే ఈ తొక్కిరాసడం జరిగింది. కానీ టీటీడీ అధికారులు కనీసం వాళ్ళకి మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ఉందా లేదా చేయలేదు. ఆ తర్వాత అక్కడ క్యూ లైన్ ఉంది. పోలీస్ అధికారులు ఒక్కొక్కరిని పంపించుకుంటా ఇందుకు ఒకేసారి గేట్లు తెశారు. దీనికి మూల్యం టీటీడీ అధికారులు పోలీసులు చెల్లించుకోవాల్సి వస్తుంది. కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం, దీని మీద ఎంక్వైరీ జరగాల. ఆడ క్యూ లైన్లో ఉన్నటువంటి జనాల్ని సక్రమైన పద్ధతిలో ఎందుకు పంపించలేదు? భోజనం లేదా ఫెడ్ లైట్లు, వాటరు లేదా పాలు, టీలు, బిస్కెట్లు క్యూ లైన్లు ఇస్తున్నారు. పైన ఏడెనిమిది సదుపాయాలు కల్పించేది. దాదాపు తిరుపతిలో 10-15 సెంటర్లలో ఈరోజు అన్ని క్యూ లైన్ పెడుతున్నారు. ఎక్కడ కానీ వాళ్ళకు వాటర్ కానీ, భోజనాలు కానీ, టిఫిన్లు కానీ, నీళ్లు కానీ ఏమి ఇవ్వలేదు. ఇది టీటీడీ లెక్క అధికారుల యొక్క వైపులను తప్ప ఇటు ఉత్సాహం చూపించారు. ఎక్కడెక్కడో తమిళనాడులో వచ్చారు, శ్రీకాకుళంలో వచ్చారు, ఎక్కడెక్కడో వచ్చేసారు. వచ్చిన వాళ్ళకి కనీసం సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత, వాళ్ళకి గైడ్లైన్స్ ఇవ్వాల్సిన బాధ్యత ఎందుకు చేయలేదు మేము అడుగుతున్నాం. దీనికి ప్రధాన బాధ్యత టీటీడీ అధికారుల వైపులను తప్ప ఇంకోటి కానే కదని మేము డిమాండ్ చేస్తున్నాం. చనిపోయారు, 2 స్విమ్స్ లో చనిపోయారు, 4 రుయా హాస్పిటల్లో చనిపోయారు. 6 చనిపోయిన వాళ్ళు 5 మహిళలు, 1 మేల్. చనిపోయిన వాళ్ళందరూ కూడా అబౌవ్ 40 years వాళ్ళు ఉన్నారు. 2 గుర్తించడం జరిగింది. ఒకళ్ళు ఫ్రమ్ తమిళనాడు సేలం నుంచి వచ్చున్నారు, ఇంకొకళ్ళు ఫ్రమ్ నర్సీపట్నం నుంచి వచ్చున్నారు. ఇంకో 4 ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. మరో 1-2 hours ఎస్టాబ్లిష్ చేస్తాం. మిగతా 34 మందిలో కూడా 10 మంది స్విమ్స్ హాస్పిటల్లో ఉన్నారు, అడ్మిట్ అయి ఉన్నారు. వాళ్ళందరూ స్టేబుల్ గా ఉన్నారు. రుయా హాస్పిటల్లో 24 మంది అడ్మిట్ అయి ఉన్నారు. వాళ్ళల్లో ఒక 5 ఫ్రాక్చర్స్ ఉన్నాయి. బట్ ఆల్ 24 people కూడా అవుట్ ఆఫ్ డేంజర్ ఉన్నారు. అంతా వైద్యం అంతా కూడా ఎమర్జెన్సీ మెడిసిన్, ఆల్ స్పెషలిస్ట్ డాక్టర్స్ అందరూ కూడా వెంటనే రెస్పాండ్ అయ్యి ఇక్కడే ఉండడం జరిగింది. సో వీళ్ళందరినీ కూడా ఇప్పుడు మానిటరింగ్లో ఉన్నారు. దే విల్ బి అంటే మానిటర్ చేసుకొని as of now they are out of danger. అనలైజ్ చేస్తున్నామండి, వీళ్ళ అప్డేట్ చేస్తాం. అంటే ఎన్ని చోట్ల జరిగింది సార్ సంఘటన? ఒకే చోట అండి, బైరాగిపట్టణ MGM స్కూల్ దగ్గర జరిగింది. సో తొక్కిసలాట ఘటనపై అయితే సీఎం చంద్రబాబుకు నివేదిక అందించనున్నారు. డీఎస్పీ అత్యుత్సాహం వల్లే తొక్కిసలాట ఘటన జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఒకేసారి గేటు తీయడంతో కూడా భక్తులు ఒక్కసారిగా దూసుకొచ్చారు. ఇంకా తొక్కిసలాట తర్వాత కూడా సరైన రీతిలో డీఎస్పీ స్పందించలేదు అనే వాదన ఉంది. ఇక టికెట్ల కౌంటర్ బయటే అంబులెన్స్లు కూడా పార్క్ చేశారు డ్రైవర్లు. 20 నిమిషాల పాటు అందుబాటులో అంబులెన్స్లు అనేవి లేవు. ఇక డీఎస్పీ అత్యుత్సాహానికి తోడు డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల కూడా ఇప్పుడు మృతుల సంఖ్య పెరిగినట్లుగా తెలుస్తుంది. మరోవైపు డీఎస్పీ తీరుపైనైతే ఎస్పీ సుబ్బారాయుడు కలెక్టర్కు ఫిర్యాదులు అందాయి. అయితే ప్రెసెంట్ అయితే ఒక్కసారిగా కూడా తొక్కిసలాట ఘటన జరిగిన తర్వాత జనరల్ గా క్యూ లైన్ల దగ్గర అంబులెన్స్లు ఏర్పాటులో ఉంచుతారు. అయితే ఆ టైంలో డ్రైవర్లు కూడా అవైలబుల్ గా లేరు. డ్రైవర్లు కూడా అవైలబుల్ గా లేకపోవడం వల్ల అపస్మారక స్థితిలోకి వెళ్లిన వారిని అక్కడ హాస్పిటల్స్ కి తీసుకొని వెళ్లేందుకు కూడా కొంత టైం పట్టింది. ఒకవేళ కనుక ఆ టైం కన్సంప్షన్ కనుక తగ్గి ఉంటే డెఫినెట్ గా కూడా ఇంతమంది మృతుల సంఖ్య ఉండేది కాదు అని చెప్పి కూడా అక్కడికి వచ్చిన వారు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే వీటన్నిటికీ సంబంధించి కూడా సీఎం చంద్రబాబుకి నివేదికను అందించారు. అయితే దీంట్లో కూడా డీఎస్పీ తీరుపై అయితే
మరోవైపు నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. నివేదికలో ఆయన తీరుపై అయితే ప్రెసిడెంట్ డెఫినెట్ గా కూడా విచారణ జరగనున్నట్లు తెలుస్తుంది. అయితే ఆయన ఓన్లీ డిఎస్పీ అత్యుత్సాహం వల్లే ఈ ఘటన జరిగింది అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. ఇక ఒకేసారి గేటు తీయటంతో కూడా భక్తులు దూసుకొచ్చిన తర్వాత ఈ విధమైన ఘటన చోటు చేసుకుంది. బట్ తిరుమలలో ఇటువంటి ఘటన చోటు చేసుకోవటం మాత్రం తీవ్ర దిగ్భ్రాంతిని కలగజేస్తుంది. ఒక విషాదకర వాతావరణం చోటు చేసుకుంది. వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు మరి కొంతసేపట్లో దర్శనానికి వెళ్తాము. టోకెన్ల జారీ తర్వాత కొన్ని గంటల నుంచి ఆ టోకెన్ల కోసం వెయిట్ చేసి తర్వాత కరెక్ట్ గా టోకెన్లు జారీ చేసే టైంలో క్యూ లైన్ల నుంచి కాంప్లెక్స్ లోకి వెళ్తున్న టైంలో ఇటువంటి ఘటన చోటు చేసుకోవటం, ఇటువంటి తొక్కిసలాట చోటు చేసుకొని 40 మంది కూడా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోవటం, దాంట్లో 5 మహిళలు చనిపోవటం, అదేవిధంగా ఒక మేల్ చనిపోవటం అనేది జరిగింది. అయితే ప్రజెంట్ ఈ ఘటన మాత్రం ఆయా కుటుంబాలని అదేవిధంగా అక్కడికి వచ్చి వీరితో పాటు ఉన్న వారిని దర్శనానికి వారందరినీ కూడా భయభ్రాంతులకి అదేవిధంగా వారందరినీ కూడా చాలా నిరుత్సాహపరిచింది. అందరూ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు ఈ ఘటన మీద.